జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పూజారి గారు, నా పెద్ద కొడుకు గణపతి పేరు మీద అర్చన చేయించండి. అలాగే అమ్మా. నువ్వు ముత్తైదు కాదన్న సంగతి మర్చిపోయావా అక్క? పిన్ని, నీ మంచి కోరే చెప్తున్నాను గణపతి. శుభమా అని పెళ్లి చూపులకు బయలుదేరారు కదా. మనం కూడా దానికి వెళ్తున్నాం కదమ్మా. నీ పెళ్లి సూపులంటే ఖాయమైపోయి కట్న కానుకలు కోట్లలో మాట్లాడేసుకున్నావురా. వాళ్ళు వెళ్ళి పళ్ళిస్తారు, పళ్ళికలిస్తారు. ఆయన ఖర్చులకు తగ్గట్టు టిఫినీలు స్వీట్లు తినొస్తారు. నీ చేతులతో పళ్ళమిచ్చి అర్చన చేయిస్తే అలాగే జరగొచ్చమ్మా. రై, ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? శ్రీశైలం, పూజారి గారికి నువ్వే ఇవ్వరా. ఆడికి పెళ్ళామా గాలోడు. నీ సెల్లెల్ని తోలికిపోతుంటే నువ్వు అడ్డడిపోయినావు. మరి ఏయ్, నా లుంగీలోది ఎకసకాలాడ్డావు, మాకు రాదనుకున్నావేటి? రేయ్, అమ్మా, ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, పళ్ళాన్ని నీ చేత్తోనే ఇవ్వు. అది కాదురా గణపతి. అమ్మా, నువ్వు దేవత అనుకునే కొడుకునమ్మా నేను. నీ చేతులతోనే ఇవ్వు. ఇంకా ఏ కొడుకులన్నా పట్టించుకోకక్క. అల్లుడు చెప్పాడంటే రైటే. పూజారి గారు, మా అబ్బాయి విఘ్నేష్ పేరు మీద కూడా అర్చన చేయండి. అలాగే. అయ్యా వీరేశం గారు, ముందు ఎవరిచ్చారో ఎవరొచ్చారో అని కాదు గాని ఆనవాయితీ ప్రకారం ఇంటికి పెద్దవాడైనా మీ అన్న కుటుంబానికి పూజ చేసి తర్వాత మీకు చేస్తాను. రేయ్, దండాలెట్టుకోండ్రా. రే సుబ్బు, నువ్వు మా డ్రైవర్గా వచ్చినా సరే మీ అమ్మోళ్ళ కోరిక నెరవేరాలని మొక్కేసుకోవచ్చు. పిల్లనిచ్చేది దేవుడు కాదు కదా బాబాయ్. ఇది జోక్ కాదు, జీవిత సత్యం అని తెలుసుకోరేంట్రా. చెప్పలేము నాన్న. ఏ నష్టజాతకం ఉన్నాడో కూతుర్ని చేసుకుంటున్నాడేమో. రేయ్, నీదు చూసుకోరా. మీ గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరు అంటున్నాడు మావాడు. గౌరక్కో, ఒంటి మీద నాగలుంటే సరిపోదు, ఒంట్లో ఇసుమంత మర్యాద కూడా ఉండాలా. ఎంత మాట అన్నాడో చూసారా? మా అమ్మనంటావరా నువ్వు? తాగుబోతున్నా. ఆగో 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 ఆగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.